ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ ఈ ఉదయ కాలంలో యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు వాక్య భాగాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. మరి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మరి 3వ వచనం నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాము. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురును యోహాను వారిని తేడి చూసి మా తట్టు చూడమనరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుచు వారి యందు లక్ష్యముంచును. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాణ్ణి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములో చీలమండల బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళేది. ప్రేమంటి వల్లరా మనము ఈ యొక్క ఉదయకాల సమయమున ఇక్కడ మనం వాక్యాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే, వాక్య భాగంలో మనం ఆలోచించినట్లయితే ఈ అపోస్తుల కార్యము మరి 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే పగలు 3 గంటల వేళ పేతురు యోహానులు వారు శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అక్కడ దేవాలయం ఎదుట కూర్చుండబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది వ్యక్తులు అతను తీసుకొచ్చి ఆ దేవాలయంలో ఎదుట కూర్చొనిబెట్టి వాడు భిక్షం అడుక్కుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాడు వచ్చేవారిని పోయేవారిని అందరినీ భిక్షం అడుక్కుంటున్నాడు. ఏదో వారికి తోచింది ఇస్తూ ఉన్నారు. వాడు వాడిని తీసుకొస్తూ పోతున్నారు కొంతమంది. ఇలాగా జరుగుతుంది. అయితే మరి ఒకానొక దినము దేవుని యొక్క సేవకులు, దైవజనులు మరి పేతురు, యోహానులు వీళ్ళు కూడా ఆ దేవాలయానికి వెళ్తున్నారు. పగలు 3 గంటల వేళ ప్రార్థన సమయంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్తున్నప్పుడు వారిని ఈ కుంటివాడు చూశాడు. ఈ కుంటివాడు చూసి మరి భిక్షం అడిగాడు. భిక్షం అడిగితే మరి వారు అంటున్నారు, మా దగ్గర ఎండి బంగారం లేవు, కానీ మా తట్టు చూడమన్నప్పుడు వాడు ఏదైనా దొరుకుతుందని వారి తట్టు చూసినప్పుడు వాడు చూస్తే వీళ్ళు అంటున్నారు, మా దగ్గర ఎండి బంగారం లేదు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అన్నాడు. నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అన్నాడు అనేసి నజరైన యేసుక్రీస్తు నామంలో నడవమన్నాడు. నడవమన్నప్పుడు వాడు వెంటనే లేచి వాడి కాళ్ళు చీలమండలం బలం పొంది వాడు దిగ్గున లేచి నడవసాగాడు. నడుస్తూ వాడు దేవుని స్తుతిస్తూ వాడు కూడా దేవాలయంలోకి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క గొప్ప కార్యమును మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో ప్రేమంటి వాళ్ళారా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం చెప్పాలంటే ఒక మాట, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు జరిపించాడు. పుట్టినదే మొదలుకొని వాడు కుంటివాడుగా అక్కడే కూర్చొని ఉంటూ అక్కడే భిక్షం అడుక్కుంటూ వాడిని ఎవరు కూడా లేవనెత్తలేక నిలబెట్టలేక నడిపించలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఒక మాట వాడారు దైవజనులు పేతురు గారు. ఏమన్నా అంటే ఇక్కడ నజరైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు. ఏమంటున్నాడంటే నజరైన యేసుక్రీస్తు నామమున నడు అన్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క నామము అనేది ఎంత ప్రభావం కలిగినదో, ఎంత శక్తి కలిగినదో, ఎంత అద్భుతమైనదో ఒకసారి మనం ఆలోచించాలని. యేసు నామమును మనం ఉచ్చరించగానే, యేసు నామమును చెప్పగానే దెయ్యాలు వణికాయి, దెయ్యాలు పోయాయి, కుష్ఠరోగులు బాగయ్యారు,
కుంటివారు బాగయ్యారు, గుడ్డివారు చూపు పొందారు. ఎన్నో అద్భుతాలు దేవుడు మరి యేసు నామంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. 12 ఏళ్ళుగా రక్తస్రాయి కలిగిన స్త్రీ ఎన్నో వైద్యుల చేత తిప్పుల పడి డబ్బంతా ఖర్చు చేసుకొని వ్యయం చేసుకొని తనకున్న ధనం అంతా నయం చేసుకొని ఏ మాత్రం సంఘటన లేక బాగుపడక ఆమె బాధపడుతుంటే అక్కడ మనం చూసినట్లయితే యేసయ్య వస్త్రమును చెంగు ముట్టినప్పుడు ఆమె బాగుపడింది. 12 ఏళ్ళుగా బాధపడుతున్నట్టు ఒక్కసారిగా ఆమె జబ్బు నయమైంది, ఆమె బ్రతికింది, బాగుపడింది. ఆమెకే కాదు ఆమె కుటుంబం అందరూ కూడా నెమ్మది సమాధానము దేవుడు దయచేసినట్లుగా ఈ యొక్క ఉదయకాలం చూస్తున్నాం. అంటే యేసయ్య నామము ఎంత ప్రభావం కలిగినదో, ఆయన వస్త్రములను తాకినప్పుడు, ఆయన వస్త్రం చెంగు ముట్టినప్పుడు ఆ యొక్క నామములో, యేసయ్య నామంలో అద్భుతం ఉంది, స్వస్థం అది బాగైంది. యేసయ్య నామంలో దెయ్యాలు వణికాయి, దెయ్యాలు పోయాయి. యేసయ్య నామంలో ఎంతో గొప్ప ఉంది. అవును, ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మాకు కలిగినది నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అన్నాడు. వెంటనే వాడు విగ్గును లేచి వాడు పాదములను మోపి చలమలను పొంది బలం తెచ్చుకొని నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవాలయానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. యేసయ్య నామం ఎంత గొప్ప నామము ఒకసారి ఆలోచించుకోండి. మనం ఆలోచించినట్లయితే ఆకాశం ఉంది కానీ భూమి ఉంది, ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమనే రక్షణ ఉంది, స్వస్థత ఉంది, అద్భుతం ఉంది, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి యేసయ్య నామము ఎంతో బలమైన నామము. అందుకే సామెతల 18వ అధ్యాయం 10వ వచనం అంటాడు, దేవుని నామము బలమైన వంటి దుర్గం అంట. దేవుని నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడంట. కాబట్టి ప్రేమటల దేవుని యొక్క నామం అనేది యేసుక్రీస్తు నామం. అన్ని నామముల కంటే కూడా ఉన్నతమైన నామం, పైన నామం యేసయ్య నామం. కాబట్టి ఏ నామం రక్షణ లేదు, ఏ నామం స్వస్థ లేదు, ఏ నామం అద్భుతం లేదు, ఏ నామంలో ఏమీ లేదు. ఈ లోకములో అనేకమైన నామములు ఉన్న మరి యేసుక్రీస్తు నామంలో స్వస్థ ఉంది, అద్భుతం ఉంది, ఆశ్చర్యం ఉంది. కాబట్టి ఈరోజు యేసయ్య నామంలో మరి ఆ కుంటివాడికి చెప్పగానే పుట్టుకతో కూర్చొని నడవలేని స్థితిలో అంటే వాడు 40 సంవత్సరాలుగా ఉన్నట, అదే స్థితిలో 40 సంవత్సరాలు ఉన్నట. అలాంటి స్థితిలో ఉన్నవాడు ఒక్కసారిగా వాడు మాట వినగానే, యేసయ్య మాట వినగానే, యేసయ్య నామంలో వాడుకు స్వస్థ రాగానే వాడు లేచి గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ దేవాలయానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇంతగా ప్రభావం కలిగిన నామము, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసయ్య నామంలో ఎంత అద్భుతం ఉందో ఒకసారి ఆలోచించండి. మరి యేసయ్య నామంలో మరి మనం జీవించినప్పుడు, యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు, యేసయ్యలో మనం జీవించినప్పుడు నాడు పేతురు, యోహానులు వారు ప్రకటించినట్టు యేసయ్య నామంలో స్వస్థ వచ్చినప్పుడు ఈరోజు నువ్వు విశ్వసించినట్లయితే, దేవుడు నమ్మినట్లయితే, నీ జీవితంలో ఏ కార్యంలో అయితే మరి ఇంకా జరగలేదో, ఇంకా పెండింగ్లు ఉన్నాయో, ఇంకా మరి సమస్యలు ఉన్నావో, ఇబ్బందులు ఉన్నావో, యేసయ్య నామమున ప్రార్థించు, యేసయ్య నామమున ఉచ్చరించు, యేసయ్య నామమున అడుగు. యేసయ్య నీకు అన్ని సమకూరు, దేవుడు యేసయ్య నీకు సహాయం చేస్తాడు, నిన్ను దీవించి సకల ఆశీర్వాదం దయచేస్తాడు. యేసయ్య నామమున సహాయం చేస్తాడు. ఆ కుంటివాడు యేసయ్య నామమును చెప్పగానే నడిచాడు గంతులు. ఈరోజు ఆ నామంలో నువ్వు నడవలేవా? నువ్వు బలం పడలేవా? నీ అవసరాలు తీర్చలేదా? నీ అక్కర్లు తీర్చాడా? యేసయ్య తీరుస్తాడు. నమ్మినట్లయితే నాతో కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం యేసయ్య. అవునయ్యా, అన్ని నామముల కంటే కూడా ఉన్నతమైన నామం యేసయ్య నామం. ఏ నామమున రక్షణ లేదు, స్వస్థత లేదు, అద్భుతం లేదు నాయనా. యేసయ్య నామంలోనే స్వస్థ, అద్భుతం ఉంది నాయన, ఆశ్చర్యకార్యాలనే తండ్రి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినట్టు శ్రేష్టమైన వాక్యాన్ని
మీ దివ్యమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ఇంకా ఎంతమంది బలహీనంగా ఉన్నారో బలపరిచి స్పందించి, ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో వారు ఎరిగి ఆనాడుకుంటూ వాడు ఏ విధంగా యేసయ్య నామములో స్వస్థ పొందుకొని అద్భుతంగా నడిచి జీవించాడు, అలాగే జీవించినట్లు అనేక మందిని స్పందించి తాకమని సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్య నామమున మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను.